ద సైకాలజీ ఆఫ్ మనీ. మోర్గాన్ హౌస్ రాసిన ద సైకాలజీ ఆఫ్ మనీ గురించి ఈ రోజు మాట్లాడబోతున్నాం. ఈ వీడియో చూశాక డబ్బు అంటే స్మార్ట్నెస్ కాదు, డబ్బు అంటే మైండ్ సెట్ అని అర్థమవుతుంది. డబ్బు అంటే ఒక బిహేవియర్ అని అర్థమవుతుంది. ఎలా థింక్ చేస్తాం, ఎలా బిహేవ్ చేస్తాం అనేదే గేమ్ చేంజర్. మీరు ఐటీలో లక్షలు సంపాదిస్తున్న ఖర్చు ఎక్కువైతే జీరో అని సాధారణ శాలరీతో కన్సిస్టెన్సీగా సేవ్ చేస్తే కోటీశ్వరుడు అవ్వచ్చు. మీరు ఏంట్రా ఇది అనిపిస్తుంది కదా. ఈ రోజు ఫుల్ వీడియోతో మీ లైఫ్ కి డైరెక్ట్ అప్లై చేసేలా చెప్తాను. రెడీనా? మీరు లైక్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లెట్స్ గో. ఎవరు పిచ్చోళ్ళు కాదు, మీ స్టోరీ మీ మైండ్ ని షేప్ చేస్తుంది. డబ్బు విషయంలో ఎవరు క్రేజీ కాదు, అందరూ తమ తమ ఎక్స్పీరియన్స్ బట్టి డెసిషన్స్ తీసుకుంటారు. మీ తాతగారు 80s లో ఇన్ఫ్లేషన్ చూసి డబ్బును దాచేసుకుంటారు. లోన్ తీసుకోకురా అంటారు. మన జనరేషన్ ఐటీ బూమ్ చూసి స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటాం. 2021లో ఎంతమంది క్రిప్టో కరెన్సీకి యాడ్ అయ్యారు, తర్వాత ఎంతమంది క్రాష్ అయ్యారు. ఇది వాళ్ళ స్టోరీ. మీరు ఏ ఏజ్ లో ఏ ఎకానమీ చూశారు అనేది మీ రిస్క్ టాలరెన్స్ ని డిసైడ్ చేస్తుంది. కాబట్టి నెక్స్ట్ టైం ఎవరైనా ఇది ఏంట్రా ఇలా చేస్తున్నాడు అంటే స్టాప్. వాళ్ళ పాస్ట్ వాళ్లకు లెసన్స్ ఇస్తుంది. ఎంపతి ఉంచండి, అది మీ మైండ్ సెట్. లక్ అండ్ రిస్క్ ఈ రెండు ట్విన్స్ లాంటివి. ఒకటి లేకుండా మరొకటి రాదు. సక్సెస్ వచ్చిందంటే సూపర్ స్టార్ అనుకుంటాం, ఫెయిల్ అయితే అతను స్టూపిడ్ అంటాం. కానీ ట్రూత్ నిజం ఏంటంటే లక్ మరియు రిస్క్ అనేది ఒకే కాయిన్, రెండు సైడ్లు ఉంటాయి. బిల్ గేట్స్ జీనియస్, కానీ 1968లో కంప్యూటర్ ఉన్న ఒకే స్కూల్లో ఉన్నాడు. అది అతని మ్యాసివ్ లక్. ఇండియాలో రతన్ టాటా చూడండి, అతని సక్సెస్ చూడండి. ఇక్కడ అతని స్కిల్, అతని టైమింగ్, అతని లక్ అన్నీ కలిసి వచ్చినాయి. ఉదాహరణకి హైదరాబాద్ లో ఎంతమంది స్టార్ట్అప్ గ్రేట్ ఐడియాతో స్టార్ట్ చేసి కోవిడ్ వల్ల క్లోజ్ అయ్యారు. అది అక్కడ రిస్క్ లెసన్. సక్సెస్ వచ్చినప్పుడు హంబుల్ అవ్వండి, లక్ కూడా హెల్ప్ చేసిందిరా అనుకోండి. ఫెయిల్ అయిన వాళ్ళను జడ్జ్ చేయకండి, ఎవరికైనా జరగచ్చు. మైండ్ సెట్ షిఫ్ట్ అయితే లైఫ్ చేంజ్ అవుతుంది. మైండ్ సెట్ షిఫ్ట్ అయితే లైఫ్ ఈజీ అవుతుంది. రీచ్ అవ్వడం వర్సెస్ రిచ్ గా ఉండడం రెండు వేరే స్కిల్స్. రిచ్ అవ్వాలంటే అగ్రెసివ్నెస్, రిచ్ అవ్వాలంటే ఆప్టిమిజం. రిస్క్ అగ్రెసివ్నెస్ కావాలి, బెట్ ఆన్ యువర్ సెల్ఫ్ కావాలి. కానీ రిచ్ గా ఉండాలంటే భయాందోళన, ఫియర్ ఆఫ్ లాస్, హ్యుమానిటీ. చాలా మంది ఫస్ట్ స్టెప్ లో సూపర్, సెకండ్ స్టెప్ లో లో. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ భూమ్ లో ఎంతమంది రిచ్ అయ్యారు, తర్వాత డౌన్ టౌన్ లో లాస్ చేశారా? ఇక్కడ లెసన్ ఏంటంటే ఆప్టిమిస్ట్ గా ఇన్వెస్ట్ చేయండి, కానీ భయాందోళనగా ప్రొటెక్ట్ చేయండి. ఏదైనా జరగవచ్చు అని ఎప్పుడు రెడీగా ఉండండి. ఇది మీ ఫైనాన్షియల్ భవిష్యత్తుని సేవ్ చేస్తుంది. కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ఇది సూపర్ మ్యాజిక్, ఇది సూపర్ పవర్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే స్నోబాల్. చిన్నగా స్టార్ట్ అయ్యి టైంతో మ్యాసివ్ అవుతుంది. వారెన్ బఫెట్స్ రిటర్న్స్ 20%. అది అమేజింగ్ కానీ పాసిబుల్. సీక్రెట్ ఏంటంటే 70+ ఏళ్ళు కాంపౌండ్. ఇండియాలో రాకేష్ లాంటి వాళ్ళు, జూన్ వాలా లాంటి వాళ్ళు ఇదే చేశారా? మనం ఏం చేస్తాం? షార్ట్ కట్స్, హై రిటర్న్స్ చేసి లో. బెటర్ 20 to 15% రిటర్న్స్. మ్యూచువల్ ఫండ్స్ లో 30 నుంచి 40 ఏళ్ళు ఎస్ఐపి చేద్దాం. ఉదాహరణకి 5000 రూపీస్ మంత్లీ ఎస్ఐపి, 12% ఇంట్రెస్ట్, 30 ఏళ్ళు 1.76 కోట్లు, 1.76 crores. టైం మ్యాజిక్. మీరు ఎంగా ఉన్నప్పుడే స్టార్ట్ చేయండి. మీ ఫ్యూచర్ సెల్ఫ్ థ్యాంక్స్ చెప్తుంది. ట్రూ వెల్త్, టైం కంట్రోల్, ఫ్రీడమ్ ఇవి చాలా ఇంపార్టెంట్. ల్యాంబో, బంగ్లా మర్చిపోండి. డబ్బు ఇచ్చే బెస్ట్ థింగ్ ఏంటంటే ఫ్రీడమ్. మీకు నచ్చినప్పుడు మీరు ఏమైనా చేయగలగడం. మీ డబ్బు మీకు ఫ్రీడమ్ ఇస్తుందా? ఒక్కసారి ఆలోచించండి. లేక మరిన్ని బిల్స్ ఇస్తుందా? థింక్ అబౌట్ ఇట్. సేవ్ లైక్ యువర్ సెల్ఫ్ డిపెండ్స్ ఆన్ ఇట్. సేవింగ్ రేట్ ఈస్ కైండ్, ఇన్కమ్ కాదు. సేవింగ్ రేట్స్ డిసైడ్ చేస్తుంది మీ వెల్త్ అనేది, మీ సంపద అనేది. 1 కోటి సంపాదించి 1.2 కోట్లు ఖర్చు చేస్తే ఏమవుతుంది? జీరో. 50 లక్షలు సంపాదించి 50% సేవ్ చేస్తే కాంపౌండింగ్ అనేది ఇక్కడ రాకెట్ లా పనిచేస్తుంది. లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ స్టాప్ చేయండి. ఇంక్రిమెంట్ వచ్చిన కొత్త కార్ కాదు, సేవ్ ఫస్ట్. ఎనఫ్ అని చెప్పడం సూపర్ పవర్.
సోషల్ కంపారిజన్ స్టాప్ చేయండి. మీ గోల్ స్పాట్ మార్చకండి. ఇతరులతో పోల్చుకొని అనవసరమైన వస్తువులు కొనకండి. నెవర్ ఎనఫ్ ట్రాఫ్, దీన్ని బ్రేక్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో ఎవరో లగ్జరీ లైఫ్ చూసి గోల్ మార్చేస్తా అనుకోకండి. మీ ఖర్చు పెరుగుతుంది, చివరికి మీకు మీ ఫ్రీడమ్ తగ్గుతుంది. ఎనఫ్ అని చెప్పండి. అతి ఎక్కువ టాయ్స్ ఉన్నవాడు గెలవడు, డిజైర్స్ కంట్రోల్ చేసిన వాడే విన్నర్. హ్యాపీనెస్ ఇక్కడే ఉంది. రీజనబుల్ ప్లాన్, పర్ఫెక్ట్ ప్లాన్. జీనియస్ ప్లాన్ ఫాలో చేయకపోతే యూజ్లెస్. మీరు 30 ఏళ్ళు స్టిక్ అయ్యే రీజనబుల్ ప్లాన్ బెస్ట్ అవుతుంది. మీ పర్సనాలిటీకి మ్యాచ్ చేయేలా ఇన్వెస్ట్ చేయండి. స్లీప్ ఎట్ నైట్, ప్రశాంతంగా నిద్రపోవడమే అదే నిజమైన ఎడ్జ్. సో ఫ్రెండ్స్, డబ్బు సైకాలజీ సీక్రెట్ ఏంటంటే బిహేవియర్, నాలెడ్జ్, టైం, కన్సిస్టెన్సీ ఈక్వల్ టు మ్యాజిక్ ఫ్రీడమ్. షో ఆఫ్ ఎనఫ్ అనేది సూపర్ పవర్. ఇక్కడ మీకు ఏ లెసన్ బాగా టచ్ అయ్యింది కామెంట్స్ లో షేర్ చేయండి, మనం డిస్కస్ చేద్దాం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా మ్యాజిక్ తెలియాలి కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ డబ్బు, మీ మైండ్ సెట్ స్ట్రాంగ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బై, టేక్ కేర్. ఇది సైకాలజీ ఆఫ్ మైండ్ సెట్, ద సైకాలజీ ఆఫ్ మనీ.